దేవునికి స్తోత్రము. ఈరోజు మనము వాక్యం కొరకు కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు ఎవరైనా ఒకరు గట్టిగా చదివి వినిపించండి. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి లాస్ట్ వరకు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడెవడు? యథార్థవంతమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అట్టివాడు నాలుకతో కొండమిరాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీ తీయడు. నిరపరాధిని చిరుపుటకై లంచం పుచ్చుకునడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు మనము బైబిల్లో మనం చదివేటప్పుడు కొన్ని పదాలు వస్తుంటాయి. వాటి గురించి అన్నిసార్లు అందరికీ అర్థం కావు. అయితే ఈరోజు నేను గుడారము అనే ఆ మాట గురించి కొంచెము మనము ధ్యానించుకోవాలని ఆశ కలిగి ప్రేరేపింపబడి ఈ వాక్యాన్ని ఎంచుకోవడం జరిగింది. గుడారం అనగా రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమో మామూలుగా గుడారం అంటే టెంట్, షామియానా, ఇంకేంటిది ఇంకా రకరకాలుగా అంటారు కదా, మనం ఫంక్షన్లు అప్పుడు వేసుకుంటుంటాము. పూర్వకాలంలో వాళ్ళు ఈ ఇండ్లు కట్టడము లేకంటే ముందు ఆ గుడారాలలో మాత్రమే వాళ్ళు జీవించేవాళ్ళు. మన క్రొత్త నిబంధనలో పౌలు కూడా ఎక్కువ గుడారాలు స్టిచ్ చేసేవాడని మనము చూస్తాం కదా. అయితే గుడారాలు అంటే అదొక అర్థం ఉంది. ఇంకొకటేమో గుడారము అంటే బైబిల్లో ఇంకొక అర్థం ఏముందంటే మన బాడీ, మన శరీరము, మనము ఎలిజబెత్ అనే నేను, నా ఆత్మ ఈ గుడారం, ఈ శరీరంలో నివసిస్తుంది. దీన్ని కూడా గుడారం అని మనము బైబిల్లో చాలా సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాము. దావీదు భక్తుడు, ఆయన చాలా జ్ఞానం గలవాడు, భయభక్తి గలవాడు కాబట్టి ఆయన ఈ గుడారం గురించి మాట్లాడుతుండు. ఏమంటుండంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. అతిథి అంటే తెలుసు కదా, గెస్ట్ లాగా మనము ఒకరింటికి పోయినప్పుడు చాలా మర్యాదలు జరుగుతాయి కదా. అతిథులు వస్తే మనము వాళ్ళు రాకముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంటాము. రాగానే ఏ లోటు లేకుండా మన స్తోమతని బట్టి మనం వాళ్ళకు మర్యాదలు చేస్తూ ఉంటాం. అయితే దేవుడు కూడా మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆహ్వానించి మనల్ని చేరదీసుకుంటాడంట. దావీదేమంటుండంటే, ప్రభువా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? పరిశుద్ధ పర్వతం ఆయన ఉండే స్థలము, ఆయన సన్నిధి ఏంటి? పరిశుద్ధమైంది అన్నట్టు. నీ పరిశుద్ధ స్థలంలో దేవునితో సహవాసం చేసి దేవునితో పాటు నివసించేటోళ్ళు ఎవరు అని రెండు ప్రశ్నలు వేసిండు. ఒకటేమో అతిథిగా ఉండదగిన వాడెవడు, రెండవదేమో పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఇది నేను 40 సంవత్సరాల క్రితము 40 years ఇన్ ఇండస్ట్రీ అంటలేను కానీ 40 సంవత్సరాల క్రితం మా సండే స్కూల్లో నేను చెప్పినాను. 10 ఏమంటారు నియమాలు ఇక్కడ ఉన్నాయి. అయితే నీతిమంతుని 10 లక్షణాలని అప్పటి సండే స్కూల్ పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు బైహార్ట్ చేసి అప్పచెప్పిండ్రు. అందులో కన్నా కూడా ఉన్నాడు, ఒకవేళ జ్ఞాపకం ఉంటే. అయితే అట్లా 10 లక్షణాలు ఇక్కడ నేను రాసి పెట్టుకున్నా అన్నట్టు 10 మళ్ళొకసారి. అయితే దావీదేమంటుండంటే, ప్రభువా నీ సన్నిధిలో, నీ పరిశుద్ధ పర్వతం మీద నీతో పాటు ఎవరు నివసిస్తారయ్యా అంటే వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఎవరంటే వాళ్ళు నీతో ఉండడానికి అర్హులు కాదు. నీతో ఉండడానికి ఒక ప్రత్యేకమైన నియమాలు, నిబంధనలు ఉండాలి. మంచి అలవాట్లు వారికి కలిగి ఉండాలి. ఏంటి ఆ అలవాట్లు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలంట. ఆ తర్వాత హృదయపూర్వకంగా నిజం పలకాలంట. అంటే దేవునితో మనం సహవాసం చేయాలంటే మనకు అనిపిస్తుంది కదా, మనము దేవునితో ఉండాలా, దేవుని సహవాసం చేయాలా, దేవుని దగ్గర ఉండాలా. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతాం మనకు ఇంకొక నిత్య జీవం అనేది ఉంది. ఆ నిత్య జీవాన్ని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనం ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. విశ్వాసులైన ప్రతి విశ్వాసికి కూడా ఆ ఆశ అనేది ఉంటుంది. మరి ఆ ఆశ నెరవేరాలంటే మనం ఎట్లుండాలంట అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలంట. తర్వాత హృదయపూర్వకంగా నిజం పలకాలంటే అబద్ధము అసలు మాట్లాడొద్దు. తర్వాత కొండెములు ఆడొద్దు.
చలికానికి ఏందంట కీడు చేయొద్దంట. ఇవన్నీ లక్షణాలు ఇవి. మనం దేవునితో ఉండాలంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే ఇలాంటి అలవాట్లు కలిగి మనం ఉండాలంట. మనం అనేక సార్లు నీతిని కాకుండా అవినీతి చేస్తూ ఉంటాం, నిజం పలకకుండా అబద్ధం పలుకుతూ ఉంటాం. ఈ క్రొత్త సంవత్సరంలో మనము ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభుత్వం ఉండాలనుకుంటే మాత్రం ఇవి కలిగి ఉండాలి, తప్పకుండా ఇవి కలిగి ఉండాలి. ఏంటంట ప్రవర్తన ఎట్లా ఉండాలా? యథార్థంగా ఉండాలి, కపటం ఏం లేకుండా ఉండాలి. మనం ఏమైతే మాట్లాడుతున్నామో అది మనం చేసేటట్టే మాట్లాడాలి, మన మనసులో ఉన్నట్టే మాట్లాడాలి. హృదయంలో ఒకటి, పెదాల మీద ఒకటి మాట్లాడొద్దని ఈరోజు వాక్యం మనకు దేవుడు నేర్పిస్తూ ఉండు. ఆ తర్వాత నిజమే చెప్పాలా, చచ్చిపోతామా? అబద్ధాలు ఆడడము, ఒకవేళ అందరము ఇందాక జాన్సన్ అన్నట్టు మనం ఎంత చెడ్డవారం అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ చెడ్డవారం. అవును, స్టోరీ చర్చ్ వాళ్ళు చెప్పిండ్రు, చాలా మేము నేర్చుకుంటున్నాము. అయితే మనం చెడ్డవాళ్ళమే, అది అందరూ ఒప్పుకోవాల్సిందే, నేను కూడా. అయితే అవి కొన్ని మనం మానుకోవాలి, మనం ప్రయత్నం చెయ్యాలా. ఇవన్నిటిని మన లోపల ఉన్న ఈ యొక్క పాపాలని, బలహీనతల్ని మనము వాటిని ఒక్కొక్కటి మనము తీసేసుకోవాలా. ఎందుకు తీసేసుకోవాలంటే దేవునితో సహవాసం చేయాలనే ఆశ ఉంటే మనం వాటిని తీసుకోవాలా. కొండేమోలు ఆడడము మానేసేయాలా, కీడు చేయడం మానేసేయాలా. ఆ తర్వాత నిందలు మోపడం, అనవసరంగా ఎందుకు మాట్లాడాలా? ఎవరన్నా మాట్లాడుతుంటే కూడా మనం మాట కలపొద్దు. వాళ్ళు అట్లనంట అని ఇద్దరు మాట్లాడుకుంటే మనము మూడో వ్యక్తిగా పోయి అవునవును అని దానికి ఇంత మసాలా వేయడము మానేసేయాల. ఇతరుల మీద మనము నిందలు మోపొద్దంట. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించు. మనం ఏం చేయాలో, యెహోవా యందు భయభక్తులు కలవారై ఉంటే వాళ్ళని మనము సన్మానించాలంట. వాళ్ళకు జడ్జిమెంట్ చేయొద్దు, తీర్పు తీర్చొద్దు. వాళ్ళు అసలు ఇట్లుండేది ఉండే, ఇట్లా చెప్పేది ఉండే, ఇట్లా నడుచుకునేది ఉండే అని మనము తీర్పరలం కాదు. యేసయ్య ఏమన్నాడు? మీరు తీర్పు తీర్చకుడి, మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీకు తీర్పు తీర్చే అలవాటు ఉంటే ఆయన నిన్ను గురించి తీర్పు తీరుస్తాడంట. దేవుడు తీర్పు తీరుస్తే తట్టుకుంటామా? మనం ఎండ్లనన్నా పట్టుబడతాం, మనము తప్పించుకోలేము. కాబట్టి మనకు ఆ అలవాటు ఉంటే మనం మానేయాలి. ప్రతిసారి ఇతరులకు మనం జడ్జి చేసేటప్పుడు మనము ఒకటి గ్రహించుకోవాలా, అమ్మో నన్ను దేవుడు చేసిండంటే నేను తట్టుకోలేను, నేను ఆయన సన్నిధిని కోల్పోతా అనే ఆ భయం ఉన్నట్టయితే మనం ఇతరులకు మనము తీర్పు తీర్చం. ఆ తర్వాత ప్రమాణం చేయగా నష్టం. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కొంతమందికి మాట ఇస్తూ ఉంటాం. ఒక దగ్గర నుంచి నాకు డబ్బు వస్తుంది, అది నేను నీకు ఇస్తలే అని చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు మన ఎదుటోళ్ళు ఏం చేస్తారంటే అది ఆశ పెట్టుకొని, పాపం వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అది నమ్మి వాళ్ళు ఏం చేస్తారు, మనం చెప్పిన టైంకి వచ్చి అన్న ఇస్తా అన్నావు కదా అన్న, కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి అని అంటే ఇస్తా అన్న కానీ నాకు రావాల్సినవి రాలేదు అని అనొద్దంట. ఎందుకంటే మనకు నష్టం కలిగినా పర్వాలేదు కానీ మనం అవి ఎట్లనన్నా అడ్జస్ట్ చేసి వాళ్ళకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముతుండ్రు. మనము ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగినా కూడా మనం ఏం చేయాలా, మాట తప్పొద్దంట. మన గురించి ఇతరులు చెప్పుకుంటారు, పలాని అఖిల్ మాట ఇస్తే చాలు తప్పకుండా వస్తాడు, సండే స్కూల్ పిల్లల్ని తీసుకొస్తాడని పాస్టర్ గారు ఏం చేస్తారు, నమ్మకంతో ఉంటాడు అన్నట్టు. ఎందుకంటే కొంచెం ఇంట్లో లేట్ అయినా కూడా అఖిల్ చూసుకుంటాడు అని. అది అట్లాంటి వాటి మనం ఏం చేయాలో వాటి మీద నిలబడి వాటిని మనము కోల్పోకుండా, నమ్మకత్వం కోల్పోకుండా ప్రతి ఒక్కరం అందరం కూడా ఏం చేయాలో, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. ఈ పని తప్పకుండా సుధాకర్ చేయగలడు, సుధాకర్కి అప్పచెప్తే ఆయన చేస్తాడు అనే ఆ యొక్క నమ్మకాన్ని మనము ఇతరులతో, సంఘంలోనే కాదు బయట మనుషులతోటి కూడా ఆ సాక్ష్యం మనం పొందాలి. ఆ పిల్లోడు ఏదైనా మాట ఇస్తే తప్పకుండా చేస్తాడు, ఇట్లాంటి మాటలైనా మాట్లాడాడు అనే సాక్ష్యం మనము కలిగి ఉండాలి. తర్వాత తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడంట. మన దగ్గర ఏమన్నా డబ్బు ఉందనుకో, మనోళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, మన పక్కోళ్ళు, వాళ్ళు అన్యులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అడిగినప్పుడు ఇదే మోక అని చెప్పేసి మన దగ్గర కొంచెం బ్యాలెన్స్ ఉంది కదా అనేసి నువ్వు ఎంతకు తెచ్చుకుంటావు అంటే నేను 5%కి తెచ్చుకుంటా అంటే నేను 3%కి ఇస్తా, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు, ఇవ్వద్దు. వాళ్ళకి అవసరం అది, నీకు దేవుడు ఎట్లనన్నా ఇస్తాడు. 3% కంటే 10% కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఇతరులకు అవసరంలో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు దేవుడు అద్భుతంగా నీకు ఇంకే రూపకంగానన్నా తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, అంతకు మించి కూడా చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనం అనుకున్నంతకంటే ఎక్కువ మంచివాడు కాబట్టి
ఇలాంటి అవసరాలన్నీ మనకు తీరుస్తాడు. అయితే ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో మనము ఈ లిస్ట్ అంతా మనము చూసుకుందాము. నేను 10 లక్షణాలు అవి రాసి పెట్టుకున్న డైరీలో. అయితే ఈ 10 లక్షణాలను కూడా మనము పాటించడానికి ప్రయత్నం చేస్తాం. మనం క్రైస్తవులము, దేవుని బిడ్డలము, దేవుని పేరు పెట్టుకున్నాము. మా ఇంటి ముందు వాకిట్లో సిమెంట్ వేయించినాం పోయిన వారము. అయితే అక్కడ పని చేయడానికి ఒక ఫ్యామిలీ వచ్చిండ్రు. ఆయన పేరు తిరుపతి, వాళ్ళ భార్యను కొడుకును. ఆయన అట్లా కొడుకు కూడా ఆ మేస్త్రి పని నేర్పించి ఆయనకి ఫోన్ చేస్తూ ఆయనను గైడ్ చేస్తూ ఆ పని చేసేటట్టు ఆయనకి కొడుకును అట్లా పనిలో నేర్చుకోవాలని ప్రోత్సహించిండు అన్నట్టు. ఆ అబ్బాయి వచ్చి తండ్రి చెప్పినట్టే చేసిండు. వాళ్ళ భార్య కూడా ఎందుకమ్మా మరి వాళ్ళకి సాయినగర్లో డూప్లెక్స్ హౌస్ ఉందంట, 2 ఫ్లోర్లు రెంట్కి ఇచ్చిండ్రంట. ఆమెను చూస్తే మామూలుగా అడ్డ మీద కూలీలు ఉంటారు కదా, అట్లుంది మనిషి చూడడానికి. కానీ అంత ఆస్తుందంట. ఎక్కడ ఉంటారమ్మా అని అంటే, ఇట్లా అమ్మ సాయినగర్లో ఇల్లు ఉంది అది ఇదని మంచిగా మాట్లాడింది. మాట్లాడిన తర్వాత నేను అడ్డ మీద కూలీలను తీసుకొస్తే వాళ్ళు సాయంత్రం దాకా టైం చూసుకుంటేనే పని చేస్తారు. మేమైతే మా పని కదమ్మా, మేము మంచిగా చేస్తాము, పని మంచిగా చేస్తాము, డబ్బులు తొందరగా తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్పింది. చెప్పినాక అట్లా అనేసి ఇట్లనే మాట కలిపి నేను యేసయ్య గురించి, ప్రేయర్ గురించి, మన క్రైస్తవత్వం గురించి మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నదంటే ఒక మాట, అమ్మో మీరు క్రైస్తవులు నియతిగా ఉంటారమ్మా అన్నది. ఏమన్నది? క్రైస్తవులు నియతిగా ఉంటారు అన్నది. ఎంత మంచి సాక్ష్యం కదా. ఆమె ఇంకో కొంతమందిని చూడలే, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఎంత భయంకరంగా ఉంటారో ఆమె అందరినీ చూడక ఆమె చూసిన వాళ్ళ గురించి చెప్పి ఏమన్నది? నియతిగా ఉంటారు అన్నది. కాబట్టి మన సంఘంలో మనము ఈ మాటను అన్యులు, వేరే వాళ్ళు, పక్కోళ్ళు, ఎదుటోళ్ళు, మన సమాజము మన గురించి మంచి అనుకున్నప్పుడు ఆ మంచిని ఇంకా మనం కాపాడుకొని ముందుకు నడుస్తాం. మన లోపల ఏమన్నా బలహీనతలు ఉంటే ఉన్నాయో లేవో మనకు తెలుసు, ఎట్లా మన మనస్సాక్షి మనకు చెప్తా ఉంటాడు. కాబట్టి వాటిని మనము తీసేసుకోవాలి. అయితే ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడు. దేవుని సన్నిధి నుండి ఇవన్నీ పాటించినట్టయితే మనం దేవుని సన్నిధి నుండి ఎప్పుడు కదల్చబడము అని ఉంది. అయితే ఇంకొక మాట 4వ వచనంలో ఒక మాట ఉంది, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఈ నీచుడు అంటే ఎవరు? ఇప్పుడు ఒక నీతిమంతుడు దేవుణ్ణి అనుసరిస్తుండు, ఈ మనం చెప్పుకున్న లక్షణాలన్నీ కలిగి ఉండు అనుకుందాం, అన్నీ కలిగి ఉండు. ఆయన మంచిగా యథార్థంగా ఉంటాడు, నీతిని అనుసరిస్తాడు, నిజం పలుకుతాడు, కొండెములాడాడు, నిందమోపడు, తర్వాత భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు, ఇవన్నీ చేస్తుంటాడు. ఇన్ని లక్షణాలు కలిగిన ఆయన అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అని ఉంది ఒక మాట. మరి ఈ నీచుడు ఎవరు కావచ్చు? వాక్యంలోనే ఉంది జవాబు. నీచుడు ఎవరై ఉంటారు? ఎవరన్నా ధైర్యం చేసి చెప్పండి. కరెక్ట్ ఆన్సర్, 100%. అయితే నిజంగా ఎంత మంచి మాట కదా. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ లేనోడే నీచుడు. మనం కొన్నిసార్లు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, క్రైస్తవ పేర్లు అన్నీ ఉంటాయి, కానీ సుధాకర్ చెప్పినట్టు సండేను సండేగా ఆచరించరు. దేవునికి ఇవ్వాల్సినంత మహిమ ఇవ్వరు. దేవుని చాలా నిర్లక్ష్యం చేస్తారు. దానియేలుకి అంత కష్టం వచ్చినా కూడా దానియేలు నిలబడ్డాడు. నేను దేవుణ్ణి సేవించుటకు, నాకు దేవుణ్ణి సేవించడం ముఖ్యం, ఆ సింహాలు ఉండని ఏమన్నా ఉండని దేవుడు చూసుకుంటాడు అని ఆయన ఏ విధంగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవుణ్ణి ఆరాధించి ఆయనకు ప్రార్థన చేసిండో అట్లనే మన జీవితంలో కూడా ఉండాలి. మనం చాలామంది క్రైస్తవులు పేరు పెట్టుకుంటుండ్రు, కానీ నామకార్థమైన జీవితాలు ఈ లోకంలో బాగా జీవిస్తుండ్రు. అలాంటి వారిని బట్టి క్రైస్తవ్యమే దూషింపబడుతుంది. అయితే నీచులను అసహించుకోవడం అనే మాట దగ్గర చూసినట్టయితే దావీదుకు నీచులు ఎవరు కనిపించారు? గొల్యాతు కనిపించిండు. ఎట్లా నీచుడు అంటే ఆయన ఏంది? దేవుని బిడ్డల్ని అవమానించిండు, దేవుణ్ణి దూషించిండు, దేవుని బిడ్డలతోటే ఛాలెంజ్ చేసిండు. ఇక్కడ ఇంకొక మాట ఏముందంటే కిందనే ఆ లైన్ తర్వాత 4వ వచనంలో అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించు. దావీదు ఈ 2 పనులు చేసిండు. నీచులను సంహరించిండు, అది యుద్ధనీతి. తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించిండు. దేవుని బిడ్డల్ని ఆయన సన్మానించి వారి తరపున ఆయన అక్కడ యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం. యుద్ధం చేసి గెలిచిండు. చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే
నీచులు అంటే అన్యులు అందరు వాళ్ళ నీచులుగా వాళ్ళని అట్లా అనొద్దు, వాళ్ళని ప్రేమించాలి మనము అని అంటే మన సమయం అంతా వాళ్ళని ప్రేమించడంలోనే అయిపోతుంది. మరి దేవుని సేవ ఎప్పుడు చేస్తాం? కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ తెలిసి కూడా నీచ పనులు చేస్తుంటారు, దేవునికి భయపడక నీచ పనులు చేసుకుంటారు. వాళ్ళని దూరం పెట్టడమే మనకు బెస్ట్ అన్నట్టు. ఇక్కడ పని అవుతుంది, పరిచర్య అవుతుంది. మనం వాళ్ళని ప్రేమించుకుంటా ఉంటే వాళ్ళు సమయాన్ని వృధా చేస్తారు, దేవుని సన్నిధికి రారు, దేవుని భయం వాళ్ళకు లేదు, దేవునిగా వారు గౌరవించరు, అనుసరించరు, పూజించరు. కాబట్టి అలాంటి వాళ్ళతో టైం వేస్ట్. యేసుప్రభు కూడా ఏం చేసిండు? యూదా ఇస్కరియోతు ఆయన అప్పగించినప్పుడు ఆయన నీచుడే కదా, మంచి దేవుణ్ణి యేసుప్రభును పరిశుద్ధుడైన దేవుని ఒక 30 వెండి నాణాలకు ఆయన రోమీలకు అప్పచెప్పిండు. అయితే ఆయన నీచుడే, కానీ యేసయ్య పోయి శిష్యులకు చెప్పిండు, మీరు అంతా పోయి యూదా ఇస్కరియోతును కన్విన్స్ చేసి తీసుకురండి అన్నాడా? కొంతమందిని విడిచిపెట్టాల. మనం పట్టుకొని వాళ్ళనే లాగుతుంటే ఏమవుతుందంటే మనం ఊబిలోకి కూరుకొని పోతాం, మనం దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. దేవుని సన్నిధిలో, దేవుని పరిశుద్ధ సహవాసంలో మనం ఉండాలంటే నీచులను అసహించుకోవాలి. ఈ మాట చెప్పడానికి ఇట్లుంది నీచులు అన్నట్టుంది, కానీ మరి ఇవన్నీ కూడా లక్షణాలు చేయకపోతే నీచులే. మనం కూడా అంతేనే. ఇన్ లేదన్నా మనము దేవునికి వ్యతిరేకమైన చేసినాం అనుకో, మనం కూడా ఆ కేటగిరీలోనే వస్తాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం మానుకొని దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఉండాలనుకుంటే మనం ఏం చేయాలంట? ఈ చెడ్డవాటిని అసహించుకొని, నీచులను అసహించుకొని దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి. ఒక పిల్లోడు లేకపోతే ఒక అమ్మాయి మంచిగా భయభక్తిగా ఉంటుంది, వాళ్ళని సన్మానించాలా, అది మన విధి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, వాళ్ళని ముందుకు నడిపించాలా. ఈ భయంకరమైన రోజులల్లో దేవునికి సమయం ఇస్తలేరు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు యవనస్తులు. కాబట్టి మనము ఎవరన్నా చిన్న బిడ్డలు, యవనస్తులు దేవుణ్ణి ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళని మనం ఏం చేయాలా? సన్మానించాలా. సన్మానించి, అవును బిడ్డ, నువ్వు మంచి త్రోవలో వచ్చినావు నాయనా, నువ్వు ఇట్లనే ఉండు, ఈ లోకంలో పడిపోవద్దు, లోకం మంచిది కాదు, లోకము ఏమంటారు నాశనానికి జరుగుతుంది నాయనా, నువ్వు దేవునిలో ఉండు, దేవుడు ఈ విధంగా నిన్ను ప్రేమిస్తుండు, కాబట్టి నువ్వు దేవుని మార్గంలో నడువు, నీ కుటుంబానికి, నీ సంఘానికి క్షేమము అని మనము బిడ్డల్ని మనము సన్మానించినట్టయితే వాళ్ళు దేవుని మార్గంలోనికి వచ్చి ఆ విధంగా నడిపింపబడతారు. అందుకే దావీదు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, అతడు నీతిగా జీవించేవాడు ఏం చేస్తాడంట? లక్షణము దేవుని యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడంట. సరే, దావీదు ఒక వరం కోరుకుండంట. చూడండి 27వ కీర్తన, 27వ కీర్తన తీయండి. 24 అనుకుంటా, 24వ కీర్తన. కరెక్ట్ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలను నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. చాలు, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ దావీదు ఏం చెప్తుండంటే, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగిన. ఇందాక చెప్పుకున్నాం కదా, 40 సంవత్సరాలు ఆయన రాజరికం మీద ఆశ లేదు. ఆ తర్వాత ఆయన బిడ్డల గురించి అడుగుతలేడు, ఆ తర్వాత భార్యల గురించి అడుగుతలేడు, ఆ తర్వాత ఆస్తుల గురించి అడుగుతలేడు. కానీ ఏమంటుండంట, నేను ఆయన సన్నిధిని వెతుకుచున్న, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచును. ఎంత ఆనందం కదా! ఇది రుచి వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఈ ఆనందం తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఎలాంటి ఆనందం ఉందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మామూలుగా అందరూ దీన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి దావీదు దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించిండు. కాబట్టి ఆయన ఏమంటుండంటే, నేను నా జీవిత కాలం అంతా నేను మందిరంలో నివసింపగోరుచు. నాకు ఏదన్నా ఆశ, కోరిక ఉందంటే అదేంటంట, దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో నేను అక్కడ ఉంటా. ఆయన ఏం చేస్తాడంట 5వ వచనంలో చూడండి,
ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించాడు. చూడండి, ఆయన ఆశలు, ఆయన తలంపులు చూడండి ఎట్లున్నాయో. ఆపత్కాలంలో తన పర్ణశాలలో ఆయన దేవుడు నన్ను దాస్తాడు తన గుడారపు మాటన. మనం అనుకున్నాం కదా గుడారం అంటే శరీరం అని. అయితే ఆయన దావీదుని ఎత్తుకొని ఆయనను దాస్తాడంట, దావీదును సేఫ్గా ఆయన ఉంచుతాడంట. దావీదుకి ఎంతో విశ్వాసం దేవుడు అంటే. అదే చెప్తుండు, ఆయన నన్ను దాస్తాడు, తర్వాత ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. చిన్నపిల్లల్ని మనం తీసుకున్నప్పుడు కదా, వాళ్ళను రకరకాలుగా వాళ్ళని మనము ప్రేమించి వాళ్ళని ముద్దాడి వాళ్ళను ఆ విధంగా మనం ఎత్తుకొని వాళ్ళను లాడ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా దావీదు కూడా ఊహించుకుంటుండు, ఆయన నన్ను ఆశ్రయదుర్గం మీద ఎక్కించును, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఒక మనిషి ఉంటే తప్పకుండా శత్రువులు ఉంటారు, తప్పకుండా. అందుకనే కదా ఎఫెసీ గ్రంథంలో ఏముంది, మీరు సర్వాంగ కవచం ధరించుకోండి. దుష్టుడే మనకు శత్రువు, వాడు మనుషుల లోపల వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తుంటాడు. ఇదివరకు మనం అది నేర్చుకున్నాం. అయితే ఇక్కడ దావీదుకు కూడా చుట్టూ శత్రువులు ఉండ్రు. ఆయన ఏమంటుండు, నేను యెహోవాను ఆశ్రయించిన కాబట్టి యెహోవా నాకు ఏ మేలు చేస్తాడంటే నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించదును. దేవుని సన్నిధికి పోయినాక ఆయన బలులు ఎక్కడి నుంచి తెస్తాడు? బలులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? గొర్రె, మేక, కోడెలు తెస్తాడా? ఆయన పెదాలే దేవునికి అర్పించే బలులు. నేను పాడేదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసి. ఈ లోకంలో కూడా ఆయన స్తుతించిండు. తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళినాక కూడా దావీదు ఏమంటుండు, నేను ఆయనను స్తుతిస్తా, నన్ను దాస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు. ఎట్లా చెప్పిండి దేవుడి దావీదు ఈ మాటలన్నీ అంటే ఆయన అనుభవించిండు. ఆయన శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు దేవుని సహాయం అడిగి యుద్ధానికి వెళ్ళిండు, దేవుడు సహాయం చేసిండు, ఆయన్ను గెలిపించిండు. అనేక హింసలు, బాధలు, సొంత కుమారుడే అబ్షలోమే ఎదురు తిరిగినప్పుడు కూడా దావీదుకు దేవుడు సహాయం చేసిండు. కుమారుని కంటే దేవుణ్ణే ఎక్కువ దావీదు నమ్మిండు కాబట్టి దేవుడు ఆయనకు సహాయం నీ కుమారుడు లేకున్నా బాధ లేదు, నేనున్నా నీకు దావీదు అన్నట్టు ఆయన ధైర్యం చెప్పి దావీదును నడిపించిండు. అందుకని ఇక్కడ దావీదు ఏమంటుండంటే, నేను తన గుడారంలో నివాసం చేశాను, తన ఆలయంలో ఎల్లప్పుడూ నేను నివాసం చేస్తా అని దావీదు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. సరే, ఇక్కడ మనము ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. 24వ అధ్యాయంలో కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఆ తర్వాత వద్దు అవి తీయ అవసరం లేదు. యెషయా గ్రంథము 33, 14, 16లో కూడా ఉంటుంది. కానీ మనము తొందరగా వెళ్ళిపోదాము. 2వ పేతురు 1వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. ఇక్కడ పేతురు మాట్లాడే మాటలు మనం చూద్దాము. గుడారము అని అనుకుంటున్నాం కదా, ఆ పేతురు కూడా ఆ గుడారం అనే దాన్ని ఏ విధంగా బోధించిండో, ఆయన ఏ విధంగా చూసిండో మనం ఇక్కడ చూడొచ్చు. 13వ వచనం నుండి 17 వరకు చదవండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము ఆ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మేము రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్తగా చేతురు. ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడి వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా చాలు. అయితే అదే ఆకాశం నుండి వచ్చినప్పుడు మేము అక్కడ ఉంటిమి అని ఉంటుంది. చాలు. అయితే ఇక్కడ పేతురు ఏం చెప్తుండంటే, ప్రజలను ఆయన ఏమంటారు సిద్ధపరుస్తూ, ప్రజలకు మంచి మాటలు చెప్తూ, ఏ విధంగా వాళ్ళ భక్తిని కొనసాగించాలనో అని చెప్తూ 2వ పత్రికకు వచ్చినప్పుడు ఏమంటుండంటే, మేము చమత్కారంగా మాట మాట్లాడితే ఎట్లుండాలనంటే వాళ్ళు ఆకర్షింపబడాలా అని కొన్ని ఏమేమో కలిపి కథలల్లి చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి నేను మాట్లాడతలేను. కానీ నేను మేము స్వయంగా అంటుండే, మేము స్వయంగా ఏం చేసినామో యేసయ్యను చూసినాం. మేము ఆయన రూపాంతరం పొందినప్పుడు అక్కడ యేసుప్రభుని గురించి ఆకాశం నుండి శబ్దం ఏమొచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా అనే శబ్దం మేము విన్నాము, మేము చూసినాము. కాబట్టి మిమ్మల్ని నేను అలర్ట్ చేస్తున్నాను. నేను ఇంకా వేరే చెప్తలేను, నేను చెప్పేటి అన్ని నిజము, నేను ఉండి చూసినాను,
మేము ఆయనను యేసయ్యను చూసినాము. ఆ యేసయ్యనే నాకేం చెప్పిండంటే, పేతురు నువ్వు సిద్ధపడు, నీ గుడారము నువ్వు విడిచిపెట్టాలా. అంటే ఏంటి? నీ ఆత్మను నేను తీసుకుంటున్నా, నీ శరీరాన్ని నేను తీసుకుంటున్నా. అంటే నువ్వు ఈ లోకంలో నువ్వు ఏమవ్వాలా? మృతి పొందాలి, నువ్వు చనిపోవాలా, ఈ టైం దగ్గరికి వచ్చింది అనేసి ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టుగా ఉంది 13వ వచనంలో. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, ఒక సూచన పేతురుకు చూపించిండంట యేసయ్య. నువ్వు ఇంకొచ్చేయాల పేతురు, అయిపోయింది, అయితే నువ్వు సిద్ధపడు అనేది ఆ సూచన పేతురుకు చెప్పినప్పుడు పేతురు అక్కడున్న జనాలకు చెప్తుండు, నాకు సూచన చేసిండు దేవుడు యేసయ్య, నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, కాబట్టి నేను చెప్పిన ఈ సంగతులన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని విషయం, దేవుని వాక్యము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము మీరు విడిచిపెట్టకండి. మీరు ఇంకా జాగ్రత్తగా విని వాటిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసేటట్లు నేను జాగ్రత్త చేస్తున్నా. మీరు దయచేసి వాటిలో మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని పేతురు వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఏమంటుండంటే, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చింది. అంటే నేను చనిపోతాను. నేను ఒక హిందీలో పాట విన్నా, మన శరీరం అంట జిందగీ ఎక్ కిరాయి కా గరే అంటాడు ఆయన. పాట మామూలు పాటలేదు, పాడుతూ ఏమంటాడంటే, మన జీవితం అంట ఒక కిరాయి ఇల్లు అంట. కిరాయి ఇంట్లో ఏం చేస్తారు? ఓనరు ఖాళీ చేయన్నప్పుడు మనం ఏం చేయాలి? ఖాళీ చేయాలి. మన ఓనర్ పిలిచినప్పుడు పేతురు ఏం చెప్తుండు? ఇక అయిపోయింది, నాది డేట్ అయిపోయింది, ఈ ఫస్ట్కి నేను వెళ్ళిపోతా అన్నట్టుగా, అంత సింపుల్గా ఏం చెప్తుండు? భయపడతలేడు పేతురు. అయ్యో అయ్యో మిమ్మల్ని విడిచిపెట్టిపోవాలా అనే భయం లేదు. క్రైస్తవులు ఎప్పుడు కానీ మన ప్రియులు, మన బంధువులు, మనమైన ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సూచనలు మనకు కనబడ్డప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. ఏడుపులు ఆర్పులు అనేటివి ఉండొద్దు. పేతురు ఇక్కడ ఏం చేస్తుండు? మంచిగా వాళ్ళకు వాక్యం చెప్తుండు. వాక్యం చెప్పి, నేను చెప్పినవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వాటిని విడిచిపెట్టకండి, ఈ గుడారము, ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టాల్సి వస్తుంది. అయితే ఇది విన్న మనం కూడా ఈ వాక్యాన్ని విని బలపడాలి. ఏనాడైనా కూడా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80, 100 అయినాక కూడా మనం ఎట్లయినా పోవాల్సి ఉంటుంది. ఇది పర్మనెంట్ కాదు. కాబట్టి ఈ గుడారాన్ని మనము విడిచిపెట్టాలి. కాబట్టి ఈ గుడారం మీద మనము ఆసక్తి కలిగి ఉండద్దు. మనం దేని మీద? దేవుని మీద ఆసక్తి. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తామా, ఎప్పుడు దేవుని మందిరంలో ఉంటామా, ఎప్పుడు దేవుడు మనల్ని తన దగ్గరికి తీసుకుంటాడా. ఒక చిన్న పాప చూడండి, తల్లికి దూరం అయిందనుకోండి, 1 గంట 1/2 అవర్ అట్లా, చంటి బిడ్డ, ఒక ఏజెల్ లాగా 2 years పాప ఉందనుకోండి, ఆమె తల్లి వచ్చిన తర్వాత ఒక టాయ్స్, బొమ్మలు కానీ లేకపోతే స్వీట్లు కానీ అవి ఇవి చూపిస్తే వాటిని చూసి వాటిని దగ్గరికి తీసుకుంటుందా? తల్లి దగ్గరికే రావాలని చూస్తుందా? తల్లి దగ్గరికే రావాలని, తల్లి స్పర్శన గురించే ఆమె ఆరాట పడుతుంటుంది. తల్లి ఎత్తుకున్న తర్వాత అది వేరే విషయం. ఏమి ఇస్తుందో, ఏం పాలు ఇస్తుందో, ఏం తినిపిస్తుందో అది వేరే, కానీ ముందు తల్లి సన్నిధిని చిన్న బిడ్డ ఆశపడుతుంటుంది. అట్టని దావీదు మనకు చెప్తుండ్రు, నేను ఉండాలనుకుంటున్నా. పేతురు కూడా ఇక్కడ ఏమంటుండంటే, నా గుడారాన్ని విడిచిపెడుతున్నా అని ధైర్యంగా చెప్తుండ్రు. కాబట్టి మనం కూడా ఈరోజు మనం నేర్చుకోవాలి ఏంటంటే, ఒకప్పుడు మన గుడారాలు కూడా మనము విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇది శాశ్వతం కాదు. ఎప్పుడు ఇట్లాంటి మాటలు చెప్తారు, భయం వచ్చే మాటలు, అట్లా కాదు. అది నిజము, వాక్యం ఉంది. కాబట్టి మనము అలర్ట్గా ఉండాలి. ఎప్పుడేమైతుందో తెలియదు కదా. ఎన్నో వార్తలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ గుడారం మనం విడిచిపెట్టిన తర్వాత ప్రకటన గ్రంథం చూడండి, 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఇంకా వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగళ్ళైనను వారికి తగలదు. ఇంకా ఏలయనగా సింహాసన మధ్యము నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజన్మల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. చాలు. ఇక్కడ చూసినట్టయితే మనము 15వ వచనంలో ఏం చూస్తున్నామంటే, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. దేవుని గుడారం, దేవుని శరీరము, దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? తన గుడారంలో
ఆ గుడారం చేత మనల్ని కప్పేస్తాడంట, తన రెక్కలతో మనల్ని కప్పుతాడంట, మనల్ని తన దగ్గరకు తీసుకుంటాడంట. ఎప్పుడు తీసుకుంటాడనంటే ఉన్న పాటన ఇప్పుడు పోతే కాదు. మనం ఏం చేయాలా? 15వ అధ్యాయంలో చూసినట్టు, కీర్తన గ్రంథంలో చూసినట్టు అవన్నీ కూడా లక్షణాలు మనము అలవర్చుకోవాలి. ఏవైతే బలహీనతలు ఉన్నాయో మనకు, అది మనల్ని దేవునికి దూరం చేసే సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకు, వాటిని అన్నింటినీ ఒక్కొక్కటిగా ఒకవేళ అలవాటు ఉంటాయి, కొన్ని ఉంటాయి, మనకు ఎట్లయినా ఉంటాయి, మనుషులం కాబట్టి ఉంటాయి. ఈ లోకమంతా ఎట్లా పోతుండ్రో అట్లా మనము పోతా ఉన్నాం. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలని ఈరోజు దావీదు మనకు హెచ్చరిక చేస్తుండు, పేతురు మనకి జ్ఞాపకం చేస్తుండు, యేసయ్య కూడా ఈరోజు మనల్ని ప్రేమించి చెప్తుండు, బిడ్డ నేను మిమ్మల్ని నా సన్నిధిలోనికి తీసుకుంటా, ఎల్లప్పుడూ నాతో కూడా మీరు ఉంటారు, మీరు నిత్యజీవం కలిగి ఉంటారు, మీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఆ తర్వాత జీవజలముల బుగ్గల యొద్దకు నేను మిమ్మల్ని నడిపిస్తా, మీకు ఎలాంటి కొరత ఉండదు, నిత్యము నాతో కూడా మీరు సంతోషంగా ఉండేటట్టు మీకు నేను వాగ్దానం చేస్తున్నా. కాబట్టి ఇలాంటి మీ జీవితంలో జరిగే ఈ దేవునికి దూరం చేసే ఈ పనులు ఏవైతున్నాయో, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీసేసుకోండి అని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండు. మనము ఈ జనవరి నెల 2వ ఆదివారమేనా ఈరోజు? అయితే మనము ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, అవును నీతో ఉండాలంటే ప్రభువా నువ్వు పాపాన్ని సహించు, మేము కొండెములాడితే, మేము ఇతరుల మీద నింద మోపితే, మేము అబద్ధం ఆడితే నీకు ఇష్టం లేదు ప్రభువా, వాటిని మా జీవితంలో నుండి తీసివేయండి. నష్టం కలిగినా పర్వాలేదు, దేవుడు దాన్ని మనకు పూర్తి చేస్తాడు ఏ విధంగానన్నా. కాబట్టి మనము మాట తప్పకుండా ఉందాము, మన హృదయంలో యథార్థత కలిగి ఉందాము. దేవుడు అట్లా ఈ వారం నుండి, ఈ రోజు నుంచి మనల్ని నడిపించాలని మనం అందరం కూడా తీర్మానం చేసుకుందాము. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక.